వద్దు గౌతమి, ప్లీజ్. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో, మార్చుకో. అరే, నువ్వేదేదో మాట్లాడుతుండవేంది? నేను చెప్తున్నాను కదా, ఇదంతా ఉత్తి నాటకమే, అదంతా ఏం లేదు. నాకంతా తెలుసు గౌతమి. నువ్వు నన్ను మభ్య పెట్టాలని ప్రయత్నించి ఇంకా నన్ను మోసం చేయాలనుకోవద్దు. అజయ్, నన్ను నమ్మవా నువ్వు? నమ్మాను గౌతమి, చాలా నమ్మాను. ఎంత నమ్మానంటే నన్ను కూడా నేను నమ్మనంతగా నిన్ను నమ్మాను. నేనే నిన్ను వద్దనుకున్నా కూడా నువ్వు నన్ను వద్దనుకోవు, జీవితాంతం నా కోసమే ఎదురు చూస్తుంటావని, నేనేం పొరపాటు చేసినా కూడా అది సరిదిద్దుకుని జీవితాంతం నన్ను బాగా చూసుకుంటావు, మనిద్దరం కలిసి ఉంటామని ఎంతో నమ్మాను. కానీ ఇలా చేస్తావని మాత్రం కల్లో కూడా ఊహించలేదు గౌతమి. నన్ను ఎంతగా ప్రేమించావు కదా, మరి ఇంత మోసం చేసి ఆ గోవిందుని పెళ్లి చేసుకోవడం కోసం ఇన్ని నాటకాలాడుతూ ఆ విషయాలన్నీ నా దగ్గర దాచిపెట్టి సైలెంట్గా పెళ్లి చేసుకుందామని ఎందుకనుకున్నావు గౌతమి? అయ్యో, అదేం లేదు అజయ్. స్టాప్ ఇట్ గౌతమి. అంతా తెలిసిపోయాక కూడా ఇంకా మోసం చేయాలని మాత్రం ప్రయత్నించుకో. చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఇదంతా? చెప్పాలా? చెప్పాలా? చెప్పు. నీ మీద నాకు పుట్టుకొచ్చింది ప్రేమ కాదు, అట్రాక్షన్. జస్ట్ అట్రాక్షన్. నాకు గోవింద్ మీదే ప్రేమ ఉంది. హీఈస్ మై ఫస్ట్ లవ్. నేను వాడితో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. వదిలేసే ఇంకా నన్ను. ప్లీజ్ గౌతమి, ఇలా మాట్లాడుకో. చాలా బాధగా ఉంది. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో, ఎలా అట్రాక్ట్ అయ్యావో నాకు తెలీదు. కానీ నేను నిజాయితీగానే నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు ప్రేమని చెప్పకముందు, నా ప్రేమని ఒప్పుకోకముందు నుంచే చాలా నిజాయితీగా ప్రేమించాను. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను. కానీ నేను ప్రేమించడం లేదు కదా, తెలుస్తుంది కదా. విడిచిపెట్టి వెళ్ళిపో. నేనిప్పుడొచ్చింది విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు గౌతమి. నువ్వు వేస్తున్న తప్పటడుగుల్ని సరిచేసి నీతో కలిసి జీవితాంతం నడవడానికి, నీతో కలిసి జీవితాంతం బతకడం కోసం వచ్చాను. వద్దు, వదిలేసాయి. నేనివన్నీ మర్చిపోతాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మన జీవితంలో మనం ఉండాలి. మన బతుకులు మనం బతకాలి. మన రిలేషన్షిప్లో నిజాయితీ లేనప్పుడు సంతోషం ఉండదు గౌతమి. నిజాయితీగా నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఇవన్నీ ఇంతటితో ఆపే. మనం కలిసుందాం గౌతమి, కలిసి బతుకుదాం, హ్యాపీగా ఉందాం. నీ దగ్గర నాకు ఆ హ్యాపీనెస్ లేదు. నా సంతోషం గోవింద్. గోవింద్నే నేను పెళ్లి చేసుకోవాలి. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేనొచ్చింది ఒంటరిగా తిరిగి వెళ్ళిపోవడానికి కాదు, నిన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి. నేను చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదని. నువ్వు తప్పు చేస్తున్నావు గౌతమి. అవును, నేను తప్పు చేస్తున్నాను కదా, తప్పుడు దాన్ని. నాలాంటిది నీకు అవసరమా? విడిచిపెట్టే. నేను నీ జీవితంలో కేవలం నీ సంతోషాన్ని, నువ్వు మంచిగా ఉన్న సమయాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని బతకడం కోసం కాదు, నువ్వు చేసిన తప్పుల్ని కూడా సరిదిద్దుకొని నీ కష్టాలని కూడా సుఖంగా మార్చి నాతో కలిసి సంతోషంగా బతికేలా చేయడం కోసమే
ఇంత తాపత్రయపడుతున్నాను. నువ్వు చేసిన పని నన్ను శూలాల్లా గుండెల్లో గుచ్చేస్తుంది గౌతమి. అయినా తట్టుకొని నిలబడుతున్నాను. ఎవరి కోసం? మన కోసం. అరే చెప్తుంటే పిచ్చా నీకు? వదిలేసే నన్ను. నేను గోవిందుని పెళ్లి చేసుకోవాలి. వదలను. నిన్న తప్పు చేయనివ్వను. ఈ పెళ్లి జరగనివ్వను. లేదు, గోవిందుతో నా పెళ్లి జరుగుతుంది. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేనెక్కడికి వెళ్ళను. ఈ పెళ్లి జరగనివ్వను. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు మారే క్షణం వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. ఈ పెళ్లి మాత్రం జరగదు. నిన్న తప్పు చేయనివ్వను. ఈ పెళ్లి జరగనివ్వను. అసలు అజయ్కి ఏమాత్రం అనుమానం రాకుండా పగడ్బందీగా ప్లాన్ చేసి జాగ్రత్త పడ్డాను కదా. అసలు అజయ్కి పెళ్లి జరుగుతుందన్న విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అజయ్కి నాకు కామన్ ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి నా పెళ్లి విషయం తెలియకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అసలు అజయ్కి ఎలా తెలిసింది అని. చా ఏంటి, బాగా టెన్షన్గా ఉందా? ఈ పెళ్లి ఎలా జరుగుతుందా అని భయపడుతున్నావా? ఏయ్, అసలే బాగా చిరాకులో ఉన్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అరే, నువ్వింత స్ట్రెస్లో ఉన్నావని తెలిసే వచ్చాను. నువ్వెందుకు స్ట్రెస్లో ఉన్నావో, నీ ప్రాబ్లం ఏంటో అన్నీ నాకు తెలుసు. అజయే కదా నీ ప్రాబ్లం. ఏంటి అలా చూస్తున్నావు? ఇన్నాళ్ళు నువ్వు నాకొక ఫేస్ని, గోవింద్కి ఒక ఫేస్ని చూపిస్తూ ఉండేదానివి. నేను చూసిన ఫేస్ గురించి గోవింద్కి చెప్తే అస్సలు నమ్మలేదు. కానీ నువ్వు ఈ రెండు ఫేసెస్ కాకుండా నువ్వు చూపించని ఇంకో ఫేస్ని ఫేస్బుక్ చూపించింది. నువ్వు గోవింద్తో పెళ్లి గురించి అజయ్కి తెలియకుండా చాలా జాగ్రత్త పడి మేనేజ్ చేస్తూ వచ్చావు. పాపం అజయ్కి కూడా తెలీదు. నా వల్లే తెలిసొచ్చింది. అవును, యాక్చువల్లీ అజయ్ తన కజిన్కి మ్యాచెస్ చూడ్డానికి మా మ్యాట్రిమోనీకి మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు, ఫోన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ చదువు గురించి ఆ అమ్మాయి ఫొటోస్ అన్నీ షేర్ చేశాడు. ఆ తర్వాత నేను మాటల్లో, సార్ మీరు బ్యాచులరే కదా, మీకు మ్యాచెస్ చూడొచ్చు కదా అన్నాను. అప్పుడు తను నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. తను ఇలాగా అలాగా, నేనంటే తనకి ప్రాణం, సో నాకు మ్యాచెస్ చూడాల్సిన పని లేదు అనేసి గొప్పగా చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. అజయ్ సిన్సియారిటీ, అజయ్ లవ్ చేస్తున్న విధానం చూసి అంత అదృష్టవంతురాలు ఎవరబ్బా అనుకుంటే, నీ కర్మకాలి నీ ఫోటోని చూపించాడు. ఎప్పుడైతే నువ్విలా అజయ్ని మోసం చేసి గోవింద్ని పెళ్లి చేసుకోవాలి అని నాటకం ఆడడం మొదలుపెట్టావో అప్పుడే నీ పతనం మొదలైపోయింది. చూడు ఇప్పుడు ఎలా చిక్కుకుపోయావో. పాపం అజయ్ని చూస్తే నాకు చాలా జాలేసింది.
అతను ఇంకా మోసపోకూడదని చెప్పి నీ గురించి మొత్తం చెప్పేశాను. అనుకున్నట్టే వచ్చి దిగాడు. ఇప్పుడు నువ్వు గోవింద్ని పెళ్లి చేసుకుంటావా లేకపోతే అజయ్ నీ పెళ్లి చేస్తాడా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఏయ్, నువ్వు ఎవరితో ఢీకొంటున్నావో తెలుసా? ప్రాణాలతో ఉండవు. ఇదిగో, నీ తాటాకు చప్పుళ్ళకి భయపడే మనిషిని కాదు నేను. తప్పు చేసిందనివి నువ్వు. నీకు లేని భయం నాకేంటే? అసలు అజయ్ని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి నీ వ్యవహారం మొత్తం బయట పెట్టేయగలను. చేసేనా? ఏయ్, వద్దు. భయం ఉంది కదా? అయినా ఆ పని చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ అమ్మా నాన్న. వాళ్ళు ఎంతో పరువుగా బ్రతుకుతున్నారు. నీలాంటి దానివల్ల వాళ్ళ పరువు పోకూడదని చెప్పి ఆగాను. మీ అమ్మా నాన్నని దృష్టిలో పెట్టుకుని నీకొక అవకాశం ఇస్తున్నాను. ఈ పెళ్లి మండపానికి వెళ్లేలోపు నువ్వే ఏదొక కారణం చెప్పి ఆగిపోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో ఆలోచించుకో. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు రమ్మని నాకు ఫోన్ చేసావు? మామూలుగా పెళ్ళైన వెంటనే భార్యాభర్తలు మొట్టమొదటిసారిగా తీపి తినిపించుకుంటారు. మనం ఎంతవరకు తినిపించుకోలేదు కదా, అందుకనే విడిదింట్లో బోల్డ్ అని స్వీట్స్ చేసి పెట్టినారు. నీకోసమే తెచ్చిన. నీకేమైనా పిచ్చా? అబ్బా, నీకోసం ఎంత ఆశగా తీసుకొస్తే పిచ్చి అంటావేంది? ఆను, ముందు నేను తినిపిస్తా, ఆ తర్వాత నువ్వు నాకు తినిపించు. వద్దు. ఇదో మొట్టమొదటిసారి నోరు తీపిసేస్తుంటే వద్దనకూడదు. అబ్బా ప్లీజ్ అబ్బా, ఒక్క ముక్క ప్లీజ్, ఒకే ఒక్క. మరి ఇప్పుడు నాకు తినిపించు. సిగ్గేస్తుంది. అరే అరే, చెప్పు. ప్లీజ్ నాకు తినిపించు ఒక ముక్క ప్లీజ్ బా. పూరి, నీతో ఉన్న ప్రతి క్షణం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసునా? నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నాకు మాత్రం ఎప్పుడూ బాగా టెన్షన్గా ఉంటుంది. ఎందుకు టెన్షను? దొంగచాటుగా నా మెడలో పసుపు తాడు కట్టిన విషయం ఎప్పుడెప్పుడు తెలిసిపోతుందా, తెలిసిన తర్వాత ఏమవుతుందా అని ఒక్కటే భయం. పూరి, ఇప్పుడు నువ్వు నా భార్యవే. ఆ ఫీలింగ్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ నా వల్ల నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు తెలుసుకుంటే కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ముందు కష్టాలు ఎక్కువ ఉంటే తర్వాత సుఖపడతారంట. ఇప్పుడు మనకు వచ్చిన కష్టం అట్టాంటిది అనుకో, ఇది ఎట్టయినా పెద్దవాళ్ళకి తెలియాల్సిన విషయమే కదా. కాకపోతే తెలిసిన వెంటనే వీళ్ళు ఎట్ట రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారని భయం ఉండదు. నేను మీ ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చినాక మా అమ్మతో చెప్పేద్దామని ధైర్యం చేసిన, కానీ మా నాయనాళ్ళు నన్ను ఆపేశారు. అంటే మామకి మిగతా వాళ్ళందరికీ చెప్పేశావా? అయ్యయ్యో లేదు లేదు, చెప్తే నన్ను చంపేరు. మంచి పని చేసా. అమ్మా, ఇప్పుడు ఎలా ఈ విషయం ఎట్ట మొదలు పెడదాము?
నేనైతే ఆవేశంలో ఆ రోజు మీ అమ్మ నాకు చెప్పేద్దామని అనుకున్నాను, కానీ నువ్వే ఆపేసినావు. ఇప్పటికే నువ్వు తొందరపడి నా మెళ్ళలో పసుపు తాడు కట్టి పరిస్థితి ఇంత దాకా తీసుకొచ్చావు. అప్పుడు నువ్వు తొందరపడి నా మెళ్ళలో పసుపు తాడు కట్టిన దానికే ఇంత టెన్షన్ అనుభవిస్తున్నాను. ఇప్పుడు కానీ నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం కూడా నువ్వే చెప్పేయాలని ఆవేశపడ్డావనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ మీ అమ్మ నాయన ఒప్పుకోకపోయినా, మా ఇంట్లో మా అమ్మ నాయన ఒప్పుకోకపోయినా, మనం మాత్రం ఎట్టో కట్టినా కలిసి బతకడానికి సిద్ధపడాలి. నువ్వు అది మాత్రం గుర్తుపెట్టుకో. నాకు మాత్రం బుర్ర తిరిగిపోతోంది. నేను అవన్నీ ఆలోచిస్తుంటే ఆంటీ, స్వీట్ తింటారా? నువ్వు తిను బాబు. చూసినావా నీ చేతులు ఎంత బాగా పడినాయో? అంటే నేనంటే నీకు అంత ప్రేమని. చేతులు పండినాయి కానీ కడుపు పండలా. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు అడిగే మాటలకి సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోతా ఉండా. మీ మధ్యకి కూడా పెళ్ళైపోతా ఉన్నది, ఇంకా మీకు పిల్లా జల్లా లేరేందని అందరూ అడుగుతా ఉండారు. ఏం చెప్పేది నేను? అబ్బా, మాకప్పుడే అంత వయసేమైపోయింది. ఇంకా 4-5 ఏళ్ళు మేము చిలకా గోరింకల్లాగా సంతోషంగా ఉండదలుచుకుందాం. ఆ తర్వాత పిల్ల జల్లా అని చెప్పు, దీనిలో ఏముండదు. ఆ మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా విషయం ఏంటో ఊరందరికీ తెలుసు. నేను కట్నం బాకి ఇచ్చేంత వరకు కొనగోరు కూడా తాకేందుకు వీల్లేదని మీ అమ్మ ఒట్టేయించుకుందని. అసలు నాకు మీ అమ్మ దొరికినట్టు మీ అమ్మకు కూడా మీ అమ్మ లాంటి ఒక అత్త దొరుకుంటే ఈ రోజు నాకు ఈ కష్టమే వచ్చుండేది కాదు. అదేంది? ఆవిడకి కూడా ఆవిడలాంటి అత్తే దొరుకుంటే మీరెవరూ పుట్టుండరు. నేను నిన్ను ప్రేమించేది తప్పుండేది, ఈ పెళ్లి తప్పుండేది, నాకు ఈ కర్మ తప్పుండేది. మేమే అన్యాయంగా మాట్లాడుతుండవు. బా, వాడు చూడు, వాడు మాట్లాడితేనే ప్రపంచానికి వినపడుతూ పాట పాడుతుంటాడు. అవును, వీడికి వినపడినప్పుడు ఈ కొత్త కొత్త పాటలు, వాటి తాలూకా లిరిక్స్, ట్యూన్స్ వీడికి ఎట్టా ఎక్కుతాయి అబ్బా? అవును కదా, ఇవన్నీ మాత్రం ఎట్టా ఇదైతాయి? ఒకవేళ మాటలు కాకపోతే పాటలే వినపడతాయేమో. అట్టా వినిపించచ్చేటట్టుగా ఉంటే అందరూ మాటల్ని పాటలుగా పాడేవాళ్ళు కదా. ఈడు ఇడిసేవిటి మేళం. ఏంది పెద్దలుడు, ఏర్పాట్లని నచ్చినాయా? బాగుండాయి నీకు? నీ తలకాయరా తలకాయ. ఏర్పాట్లు అంటే ఏర్పాట్లు పెద్ద చేసినావులే, గొప్ప ఏర్పాట్లు. మళ్ళీ అడుగుతా ఉండవు. అయ్యో, ఏందట్ట అంటా ఉండవు? అంటానే అంటాను, అమ్మ నా బుద్ధులు తెరుతాను. అడిగినిపించిద్దా చచ్చిద్దా? పెదలుడు ఒకటి చెప్పేదా నీకు, నువ్వు నన్ను ఎన్ని అమ్మ నా బూతులు తిట్టినా నాకు ఇట్టే తెలిసిపోద్ది కదా. ఏంది? నేను బూతులాడ మాట్లాడినా? నువ్వు బూతుల గురించే మాట్లాడినావు, ఏర్పాట్ల గురించి అమ్మ నా బూతులు తిట్టినావు. నీ పెళ్ళాం ఏంది అట్ట మాట్లాడుతుండో అట్ట తిడతా ఉన్నావు అంటే నేను అట్టనే మాట్లాడుతానే, ఆడికి వినిపిస్తుందా సస్తదా అన్నావు. అంతే కదా? మీకెలా అనిపించింది? నాకు వినపడదు కానీ కనపడుతుంది. ఎట్టా? దానికి ఒక టెక్నిక్ ఉండదు. టెక్నిక్ ఏం టెక్నిక్? ఆ టెక్నిక్ తర్వాత చెప్తా గానీ ఇప్పుడు నువ్వు మాట చెప్పు. నాకు నీకు ఏ ఏర్పాట్లు నచ్చలేదు ఇక్కడ చెప్పు. మీకు సెవలిన పడవు కదా, ఇప్పుడేంది ఇంత చక్కగా అడిగిన దానికల్లా టకా టకామని సమాధానం చెప్తా ఉంటారు? చెప్పినాను కదా,
టెక్నిక్ కనిపెట్టినాను టెక్నిక్. స్వామి ఈ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండే. నువ్వు రాయాలక్క. వీడికి అన్ని ఎట్ట అనిపిస్తుంది నాకే అర్థం కావట్లా. వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది నాకు. ఇన్నాళ్ళు నాకు వినబడదని చెప్పి అందరూ నాతో ఆటాడుకున్నారు, నన్ను అమ్మనా బూతులు తిట్టినారు. నేను ఎదురు మాట్లాడితే నోరు మూసుకొని కసిరేవారు. అందుకే లిప్ రీడింగ్ కనిపెట్టినా. ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా ఇట్టే కనిపెట్టేస్తాను కదా. దట్ ఈస్ పట్టాభి. పట్టాభినా మజాకానా? గీత, ఐ లవ్ యూ. ఊరి నీ పాసుగాల చెప్పు, ఎప్పుడు ఇదేనా? అవును, ఎప్పుడు లవ్ చేస్తానే ఉంటాను కాబట్టి ఎప్పుడు చెప్తానే ఉంటా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఊరి నీ పాసుగాల, ఓరి దుర్మార్గుడా, నా కూతురుతో పెళ్లి పెట్టుకుని ఈ బిడ్డకి ఐ లవ్ చెప్తా ఉండవా? మనిషివా నువ్వు?